సో గైస్ ఈ వీడియోలో మనము అమీర్పేటలో తక్కువ ఫీజు అని చెప్పి ఈ విధంగా మనల్ని ఒక రకంగా చీట్ చేస్తున్నారని చెప్పాలి. సో ఏంటి ఏ విధంగా చీట్ చేస్తున్నారు తక్కువ ఫీజు అని చెప్పి దాని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాము. అండ్ ఆల్రెడీ ఐ హ్యావ్ స్టార్టెడ్ గివింగ్ రివ్యూస్ ఆఫ్ బెంగళూరు కోచింగ్ సెంటర్ సంబంధించి డేటా సైన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఎలా ఉంది, టాప్ ఏమేమి ఉన్నాయి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, జాయిన్ అవ్వాలా వద్దా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అట్ ద సేమ్ టైం వెరీ రీసెంట్గా జరుగుతున్న సాఫ్ట్వేర్లో అప్డేట్స్ అన్ని కూడా నేను అప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉన్నాను. ఎస్పెషల్లీ యూపీఎస్సీ సివిల్స్కి సంబంధించింది కూడా నేను ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేస్తున్నాను, అది మీకు అప్డేట్ చేస్తున్నాను. కమింగ్ డేస్లో చాలా ఇంకా విషయాలు కూడా మీకు ఇంకా అప్డేట్ చేయబోతున్నాను. సో కమింగ్ డేస్లో ఈ డేటా సైన్స్లో ఉద్యోగం ఎలా తెచ్చుకోవాలి, ఆల్రెడీ ఉద్యోగం వచ్చిన వాళ్ళతో మనము ఇంటర్వ్యూస్ తీసుకోవడం, అండ్ అట్ ది సేమ్ టైం సో రా టాక్స్ అంటే పాడ్కాస్ట్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. విత్ ఐఏఎస్ ఐపీఎస్ ఇంటర్వ్యూస్ కూడా ప్లాన్ చేస్తూ ఉన్నా. లెట్ us see how it goes. అయితే ఇప్పుడైతే ఈ వీడియోలో తక్కువ కోచింగ్ ఫీ అని చెప్పి అమీర్పేటలో ఈ విధంగా మోసం చేస్తూ ఉన్నారు. అమీర్పేటలో అన్ని కోచింగ్ సెంటర్స్ అని నేను చెప్పట్లేదు, బట్ కొంతమంది అయితే చేస్తూ ఉన్నారు. ఏం చేస్తూ ఉన్నారంటే ఫుల్ స్టాక్ కాకుండా, అంటే ఒక కంపెనీ రిక్వైర్మెంట్ తగ్గట్టు అక్కడ ట్రైనింగ్ అనేది జరగట్లేదు అనేది చాలా కోచింగ్ సెంటర్లో, కొన్ని కోచింగ్ సెంటర్లో జరుగుతున్నాయి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ మోస్ట్ ఆఫ్ ద కోచింగ్ సెంటర్స్ ఆర్ ఇన్స్టిట్యూట్స్. ఇక్కడ ఏం జరుగుతుందంటే కంపెనీ రిక్వైర్మెంట్ తగ్గట్టు ట్రైన్ చేయట్లేదు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ సేల్స్ ఫోర్స్ టెక్నాలజీ తీసుకుందాము. సేల్స్ ఫోర్స్ టెక్నాలజీ తీసుకుంటే అడ్మిన్ సపరేట్గా, డెవలప్మెంట్ సపరేట్గా, లైట్నింగ్ సపరేట్గా, ఇంటిగ్రేషన్ సపరేట్గా, ఈ విధంగా ఏంటి అంటే దీన్ని పార్ట్స్గా చేసి ట్రైనింగ్ అనేది ఇస్తూ ఉన్నారు. కంపెనీ రిక్వైర్మెంట్ ఏంటి అనేది దాని తగ్గట్టు ట్రైనింగ్ ఇవ్వట్లేదు. మనకేమనిపిస్తుంది అంటే ఇదంతా పార్ట్స్గా చేయడం వల్ల అడ్మిన్కి 8,000, తర్వాత అడ్మిన్ అయిపోయిన తర్వాత డెవలప్మెంట్కి ఒక 8,000, లైట్నింగ్కి ఒక 8,000, తర్వాత ఇంకొక దానికి ఇంకొక 8,000. ఈ విధంగా ఏంటి అంటే మామూలుగా అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే 8,000 అజంప్షన్గా మీకు చెప్తున్నాను అందాజ్గా. బట్ ఏంటి అంటే ఇదే విధంగా జావా ఫుల్ స్టాక్ అంటే ఎంటైర్ ఫుల్ స్టాక్ జావా కాకుండా దాంట్లో ఫ్రంట్ ఎండ్ సపరేట్గా, బ్యాక్ ఎండ్ సపరేట్గా, డేటాబేస్ సపరేట్గా, ఫ్రేమ్ వర్క్ సపరేట్గా, ఈ విధంగా దాన్ని ఏంటి అంటే ఎలాబరేట్ చేస్తూ ఒక్కొక్క బ్యాచ్లో ఒక్కొక్క క్లాస్కి 200 నుంచి 300 మందిని వేసేస్తూ ఈ విధంగా ఏంటి అంటే తక్కువ ఫీజు అని చెప్పి స్టూడెంట్స్ చాలామంది ఈ ట్రాప్లో పడిపోతూ ఉన్నారు. చాలా వరకు ఏంటి అంటే నాకు అక్కడ ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటారంటే వాళ్ళు ఏం ప్రొవైడ్ చేస్తున్నారు, అది కంపెనీ రిక్వైర్మెంట్ తగ్గట్టు ఉందా లేదా, నేను ఇది నేర్చుకుంటే జాబ్ తెచ్చుకోగలుగుతానా లేదా, ఇవన్నీ ఆలోచించరు. జావా అన్నారు, జావా 10,000 అన్నారు, ఏడేమో జావా ఫుల్ స్టాక్ 25,000 30,000, ఇక్కడ లేకపోతే 35,000, నేను ఇక్కడ ఎందుకు జాయిన్ అవ్వాలి, ఎక్కడ తక్కువకి వస్తుంది కదా అనే ఆలోచనలో చాలామంది రాంగ్ డెసిషన్స్ తీసుకుంటా ఉన్నారు. సో నేనేం చెప్పదలుచుకున్నానంటే కొత్తగా హైదరాబాద్ వచ్చే వాళ్ళకి ఈ విషయం తెలియదు. ఆల్రెడీ అమీర్పేట ఉన్న వాళ్ళకి తెలుసు, వాళ్ళు 1-2 ఇయర్స్లో తెలుసుకుంటారు ఎలాగైనా, ఒకవేళ తెలుసుకోకపోయినా. తర్వాత దాని తగ్గట్టు డెసిషన్స్ అనేది తీసుకుంటూ ఉంటారు. కొంతమంది తీసుకోలేక ఏదో ఒక జాబ్లో ముందుకెళ్తూ ఉంటారు. సో నేనేం చెప్పదలుచుకున్నానంటే కొత్తగా హైదరాబాద్ వచ్చేవాళ్ళు తక్కువ ఫీజు అని అమీర్పేట్ కోచింగ్ సెంటర్స్ యొక్క ట్రాప్లో పడద్దు. కంపెనీ రిక్వైర్మెంట్ తగ్గట్టు అన్నీ మీరు ప్లాన్ చేసుకొని అది కోచింగ్ ఎంత ఉంది ఏంటి ఫీజు అనేది ఒక్కసారి మీరు కనుక్కొని అప్పుడు మీరు డెసిషన్ తీసుకోండి అని నేను చెప్పాలనుకుంటున్నాను. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే చాలామంది బెంగళూరులో కూడా అమీర్పేట్ లాంటి మార్కెట్ ఒకటి ఉంది, దాని గురించి మనం ఇంకో వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.